ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమో నమః. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాము. 12 రాసుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, అసలు ఈ పరాభవనామ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 19th మార్చ్ 2026 నుండి 6th ఏప్రిల్ 2027 వరకు కూడా 12 రాసుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, రాజభోజ్యం అవమానాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. పరాభవన సంవత్సరంలో గురుడు మీకు చక్కటి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు అని చెప్పచ్చు. ముఖ్యంగా మీ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటంటే విశాఖ 4వ పాదం ఒకటే, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు మీ రాశిలో వృశ్చిక రాశిలో బ్రహ్మాండంగా ఉన్నారు. అసలు ఆదాయం చాలా బాగుందండి. 11, వ్యయం 8, రాజభోజ్యం 2, అంటే రాజభోజ్యం 2, అవమానం 6. సూపర్. అసలు వృశ్చిక రాశి వారికి మీ రాశినే ఉచ్చస్థితి గురుడు చూడడం వల్ల ఎంత అదృష్టం అండి. జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఈ 12 నెలల్లో కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, అదృష్టంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్ నుండి మరింత ఉధృతంగా ఉంటుంది. మీ 2వ భావాన్ని కూడా గురుడు సెకండ్ హౌస్, లార్డ్ ఆస్పెక్టెడ్ బై సెకండ్ హౌస్ గురుడు చూసుకోవడం వలన, ద్వితీయ భావాన్ని చూసుకోవడం వలన ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో చాలా డబ్బులు బాగా ఉంటాయండి. ముఖ వర్చస్సు పెరుగుతుంది, అదృష్టం బాగుంటుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి ఎవరికి ఉంటుంది? యాంకరింగ్ చేసే వాళ్ళకి, పాటలు పాడేవాళ్ళకి, గాయకులకి. అది యూట్యూబ్స్లో ఇంటర్వ్యూస్ చేస్తుంటారు సరే మన ఛానల్స్లో, వాళ్ళకి చక్కటి యోగ్యవంతంగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. చక్కటి భోజన వసతులు, ఎక్కడికైనా పిలిచి ఆదరించి మీకు భోజనం పెడతారు. కానీ అలాంటివి పెట్టరు, అలా కాదు కానీ అందరికీ అలాంటివి పెడతారనుకోండి. అలాగా అంత అద్భుతంగా యోగాన్ని కలగడానికి అవకాశం ఉంది. విద్యలో బాగా రాణిస్తారు, ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది, కుటుంబంలో సఖ్యత, అదృష్టము, భోగభాగ్యాలు, మీరంటే ఏమిటో అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు బ్రహ్మాండంగా తెలియడం జరుగుతుంది. బంధువుల్లో కూడా మీకు ఇంపార్టెన్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా 12 అంటే డిసెంబర్ 6 నుంచి మీకు తిరుగులేదని చెప్పచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి 3వ భావంలో రాహు ఉన్నాడంటే, యాక్చువల్గా మీ జాతకంలో కూడా చూసుకోండి, 3వ భావంలో కనుక లగ్నం నుంచి 3వ భావంలో రాహు ఉంటే వాళ్ళకి లక్షాధికారులు అయినటువంటి కొడుకులు పుడతారట. మీ కొడుకులు బాగా డబ్బుని వాళ్ళు అవుతారు అని ఉంది, శాస్త్రం చెప్తాను. నాకు అలాగే చూశాను, నాకు కూడా అలాగే ఉన్నాడు అనుకోండి. సరే, ఆ పక్క పెడదాం. ఆ రాహు 3వ భావంలో ఉండడం వలన మీకు ధనప్రాప్తి, అలాగే భూములు, గృహాలు, బాగా కాన్సన్ట్రేషన్గా ప్రతి పని చేయడాలు, నిమగ్నం అంటారు కదా, నిమగ్నం అయిపోవడము, అవన్నీ. రాహు 3వ భావంలో పట్టుదల ఎక్కువ ఉంటుంది, ప్రయాణాలను ఇస్తూ ఉంటాడు. మీ తమ్ముళ్ళని చెల్లెలని బాగా చూసుకుంటాడు, మీరే చూసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పనులందు పట్టుదల అంటారు కదా, పట్టుదల పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ప్రతి పనులను సక్సెస్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది మీకు, అదృష్టం. కానీ 4th భావంలోనే రాహు ఉన్నాడు మళ్ళీని, అంటే 5వ తారీఖు డిసెంబర్ వరకే, ఆల్మోస్ట్ మార్చి నుంచి. కానీ ఇక అంటే ఈ 4వ భావంలో రాహు చదువులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. మీ తల్లిగారిని కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఫారిన్ కంట్రీస్, కష్టాలతో కూడుకున్న ఫారిన్ కంట్రీస్ కూడా ఇస్తాడు కొంతమందికి, ఫారిన్ యోగం కూడా ఉంటుంది. కానీ భూములు, వాహనాలు అంటే సరే కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, శని కుజులు కలయిక 5మ స్థానంలో ఉన్నారు. చాలా తప్పు. ఎందుకంటే మీ కుజుడే 5మ స్థానంలో శనితో కలిసి ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్పాలంటే శని కుజుల కలయిక గ్రహయుద్ధం అనేది ఉంటుంది. ఆ గ్రహయుద్ధం అంటే ఒక గ్రహము, శనిగ్రహము, కుజగ్రహానికి యుద్ధం అన్నమాట. ఎవరు గెలుస్తారనేది డిగ్రీలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎవరు గెలుస్తారో కాదు, ఎవరు సుఫలితాలు ఇస్తారో, ఎవరు చెడు ఫలితాలు ఇస్తారో చెప్పాలి. సో 5మ స్థానంలో కనుక శని కుజులు ఉండడం వలన మీ భార్య, అంటే లేడీస్ అయితే వాళ్ళకి బర్త్ టైంలో ఆపరేషన్ జరుగుతాయి, బ్లడ్ కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే
మీరు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నారనుకోండి, మీకు సిజరీన్ ఆపరేషన్ చేసి మీకు మీకు డాక్టర్స్ సలహా ప్రకారం సిజరీన్ ఆపరేషన్ చేసి బిడ్డ అనేది తీస్తారు. సేఫ్గా ఉంటుంది. బిడ్డ అంటే బిడ్డ తల్లి సేఫ్ అని చెప్పచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. అని నా సొంత కవిత్వం కాదండి. సరే అది పక్క పెడదామండి. మీరు కూడా అంటే అంటే ఆ రాశిలో ఉన్న ఎవరికైనా సరే చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. దెబ్బలు తగలటము, బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడము, అయితే రక్తం కనిపించడము, నీటి వలన ప్రమాదం కలగడము, లేకపోతే వర్షాల వలన, పిడుగులు పడడం వలన, కొంతమందికి ఐస్ పడుతుంది, ఐస్ ట్యూబ్స్ అంటారు చూరా, అవి పడడం వలన ఇబ్బంది ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ నీళ్ళ వల్ల. కాబట్టి నీటి జోలికి వెళ్ళకూడదు. కానీ మీరు వెళ్తారు. ఎందుకు? యమునా నది పుష్కర స్నానం చేయబోతున్నారు, చేస్తారు కూడా. మీకు అదే ప్రాబ్లం ఉండదండి. మీరు పైగా సంకల్పపూర్వకంగా స్నానం చేస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కూడా నేను జాగ్రత్తల కోసమే చెప్తున్నా. ఎంత ఇవి ఉన్నా కూడా శని కుజులు పంచమస్థానంలో మనకి ఏమాత్రం ఇబ్బంది పెట్టినా, ఏ విధంగా చేసినా సరే గురుదృష్టి ఉందని మాత్రం మర్చిపోకూడదు మనం. గురుదృష్టి ఉండడం వలన ఎటువంటి యాక్సిడెంట్స్ వచ్చినా, సిజరీన్ ఆపరేషన్ జరిగినా, ఎటువంటివి అయినా సరే మన జోలికి రావు, తగ్గుముఖం పడతాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ పిల్లలను కూడా భగవంతుడు కాపాడుతూ ఉంటాడు గురుడు. అదిలో లెక్క అంటే అది. అలాగే వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు మీ ఇంట్లో ఆలస్యం అయిపోతుంటాయి. బెంగ పెట్టుకోకండి. గురుడు మీకు రక్షగా ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. భార్యాభర్తల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. భయపడకండి, ఆలోచించకండి. ఇవి ప్రతి కుటుంబంలోనూ సర్వసాధారణమనే అనుకోండి. ప్రాబ్లం లేదు. అసలు మెయిన్ మీకు భాగ్యస్థానము, రాజ్యస్థానము అంత అదృష్టం ఉండగా ఇంకా వృశ్చిక స్థానం వాళ్ళకి భయం ఉండదు, ఆలోచన ఉండదు. భాగ్యస్థానంలో గురుడితో కలిసిన కేతు ఉన్నాడంటేనే ఖచ్చితంగా యమునా నది పుష్కర స్నానం చేస్తారు, గంగా నది స్నానం చేస్తారు, సముద్ర స్నానాలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా చేస్తారు. గురువుగారిని పీఠాధిపతిని కలిసి పాదపూజ చేసుకుంటారు. అంతేనా? ఇంకా ఉంది. డాక్టర్స్ విద్య కోసం అంటే సపోజ్ ఎండి అనుకోండి, ఎంఎస్ అనుకుందాం, స్టెప్ 3 అంటాం కదా, విదేశాలకు వెళ్తారు డాక్టర్స్. అలాగే డాక్టర్స్గా అంటే భాగ్యస్థానంలో కేతు కూడా ఉన్నాడంటేనే మీకు ఫారిన్ కంట్రీస్ యోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే మీ ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి అవుతూనే ఉంటుంది. రెస్టారెంట్స్, బట్టలు, బంగారము, వెండి, అలాగా ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ధనప్రాప్తి, ఇలా చాలా మటుకు మీకు భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉందండి. పరాభవన సంవత్సరం మన పరాభవం ఎదురవుతాం అనుకుంటాం కదా. మీ వృశ్చిక రాశి వాళ్ళు ఏం పరాభవం ఉండదు. మంచి బ్రహ్మాండంగా, ఉత్సాహంగా ఇంకా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అందరూ బ్రహ్మాండంగా. అన్ని శుభాలు జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతుందండి. నేను చెప్పింది ఏది కూడా తప్పు ఉండదు. ఎందుకండి శాస్త్ర ప్రకారం చెప్తా, సొంత కవిత ఏముండదు. సరే, కేతు కూడా భాగ్యస్థానంలో ఉండడం, గురుడు కూడా ఉండడం వల్ల నాన్నగారికి బాగుంటుంది. మీ నాన్నగారు మిమ్మల్ని మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తే మీ నాన్నగారిని కూడా తీసుకెళ్తారు. చాలా బాగుంది. అంటే మీరు వాహన యోగము అన్నీ కొనుక్కుంటారని తెలిసిపోతుంది. అదృష్టం మీ తోడుగా ఉంది. ఇంకా ప్రొఫెషనల్ థ్రిల్లర్ మీరు. అంటే మీకు అత్యంత పంచమాధిపతి, ద్వితీయాధిపతి ఉన్నటువంటి గురుడు ద్వితీయ భావంలో కేతువుతో కలిసి ఉన్నాడు మహానుభావ అంటే అదృష్టమే కదండి. దశమంలో గురుడు ఉన్నాడంటేనే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం ఉంటుంది. మీ ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, లేడీస్ కూడా. మీరు సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్స్ రాసిన, మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా మీరు ఏ ఎగ్జామ్ రాసినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు గెలుస్తారు. అలాగే వేదశాస్త్రంలో ఉన్న వారికి వేదశాస్త్ర విద్య, వాళ్ళకి గురుడు ప్రభావం భాగ్యంలోనే ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. ఎంత అదృష్టవంతులు మీరు ఉన్నారా లేదా? ఇంకెవరైనా ఉందంటే చెప్పండి. భాగ్య రాజ్యస్థానాలు ఉన్నారంటే సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అద్భుతంగా ఒక వెలిగిపోతారంటారు సరే. మీకు వెలుగుతారు. జూన్ నుంచి బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏప్రిల్ నుంచి మనకి పరాభవన సంవత్సరం వస్తుంది కదా, ఏప్రిల్ నుంచి జూన్ నుంచి మరీ అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయండి. చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి వాళ్ళకి డబ్బులు బాగా ఉండి తీరుతాయి. కొద్దిగా లాభాలు తగ్గుముఖం పడతాయి తప్ప కొన్ని సందర్భాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, అలాగే శనీశ్వరుడికి పూజ చేసుకోవడము, తర్వాత శివాభిషేకాలు, విష్ణు ఆరాధన చేసుకోవడం వలన అన్ని శుభాలు జరుగుతాయి మీకు. ఈ పరాభవనామ సంవత్సరంలో
12 రాసుల వారు మేషరాశి నుండి మీనరాశి వరకు, అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభాలు, మీనరాశులు. అవునా? ఈ 12 రాసుల వారికి పరాభవన సంవత్సరంలో పరాభవం తక్కువగా ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుడు ఒక్కడు వచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే మరణాలు సంభవించడం, భయపడిపోతూ ఉండడము, ఈ రాహుకేతుల వలన, శనీశ్వరుల వలన భయపడడానికి ఏం అవకాశం లేదు. దృష్టులు ఉన్నాయి. సో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? మనం అంటే ప్రతి వాళ్ళును మరి దేవుడి యొక్క పవర్ మనమే ఉండాలి కదండి. సో దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కదా మనకి. ఏముండాలి అలా కావాలంటే ముఖ్యంగా కుజుడు మెయిన్ రోల్ చేస్తున్నాడండి ఆయన. ఎందుకంటే గ్రహయుద్ధం వచ్చినప్పుడు ఏప్రిల్ మే నెలలోనే గ్రహయుద్ధం వస్తుంది, స్టార్టింగ్లోనే. సో దానివల్ల మనం కుజుడిని తృప్తిపరచాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాలు, పాలతో అభిషేకాలు, ఆయన విభూత పూజలు చేయడాలు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మ్యాక్సిమం ఉంటే అంత బాగా చేయాల్సిందండి. ఆయన చేయడం వలన వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలను శత్రువుల మీద విజయం కలుగుతుంది, కోర్టు కేసులు గెలుస్తాం, అనేక రకాలుగా ఆయన విజయమే ప్రసాదిస్తాడు. అందుకని కుజుని మర్చిపోకూడదు. శనీశ్వరుడు అసలు పట్టుకున్నాడంటే మనకు వదలదు కదా. ఆ స్వామివారిని మన మీద బాగుండాలంటే, కరుణ ఉండాలంటే తిరునల్లారు మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళండి, మనం అంటే నేను అనుకుందాం, అక్కడ వెళ్ళడానికి పూజలు చేయించుకోవడం మరి మంచిది. లేదా మన ఊళ్ళోనే అంటే మందపల్లి, అంటే మనకి ఇష్టమైన ఒక చోట శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం ఉత్తమోత్తమం. అసలు అన్నిటికన్నా మంచిది ఆంజనేయ స్వామి వారిని పూజించడమే. ఆంజనేయ స్వామి వారికి ఆయన సింధూరం అంటారు, గంధ సింధూరం శనివారం పూట ఎవరు రాయిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. విన్నాం. శనీశ్వరుడు చేయాలి, దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అలాగే వడమాల, అప్పాలు, తమలపాకులతో పూజ, స్వామివారిని ఎన్ని విధాలుగా పూజించాలంటే అన్ని విధాలుగా పూజించడము. అలాగే 41 సార్లు ఉంటుంది కదండి మనం హనుమాన్ చాలీసా చదవడము, ఇవన్నీ చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని అంటే విష్ణువుని, శివుణ్ణి పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళిద్దరే మనకి 2 కళ్ళు అంటారు సరే, అంతే. అమ్మవారు, రాహు యొక్క ప్రభావం కలగాలంటే అమ్మవారు. వీళ్ళని పూజించడం వలన పరాభవం అనేది మనం ఎదుర్కొనం, అన్ని శుభాలే జరుగుతాయి. సో 12 రాసుల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు సకల శుభాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.